దేవునికి స్తోత్రం. అభిషేకం అంటే ఏంటో తెలుసా? చెప్పండి ఎవరు తెలిసినోడు. దేవుని పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అభిషేకం అంటే దేవుని పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. అసలు అభిషేకం సాధారణంగా దేవుడు ఆయన సేవకులను సేవకు పిలిచినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు సేవకులుగా అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం. రాజులైన వారిని కూడా, అమ్మాయి ఏనండి, జాగ్రత్తగా ఏనండి, రాజులైన వారిని కూడా దేవుడు రాజులుగా అభిషేకించేవాడు పూర్వకాలం. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటే 23:5 తర్వాత, నూనెతో నీవు నా తల అంటి ఉన్నావు. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, నూనెతో నా తల అంటి ఉన్నావు. దేవునికి స్తోత్రం. నూనెతో నా తల నీవు అంటి ఉన్నావు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరంటుంది? మత్తయి సువార్తలో యేసయ్య ఒక మాట అంటాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు ముఖము కడుక్కొని, మీరు తల అంటుకుని ఉపవాసం ఉండండి అంటాడు. తల అంటుకుని అంటే తల స్నానం అని కాదు, తల నూనెతో అంటుకోవాలి. దేవునికి స్తోత్రం. తల స్నానం చేయాలి, నూనె కూడా కంపల్సరిగా పెట్టుకోవాలి తలకి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కంపల్సరిగా తలకి నూనె ఉండాలి. ఇక్కడ భక్తుడైన దావీదేమన్నాడంటే, నూనెతో నా తల అంటి ఉన్నావయ్యా, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలా మంది గిన్నె నిండి పొరలటం అంటే డబ్బులు అనుకుంటారు. డబ్బులు కాదు, హృదయం. నా హృదయం నిండి పొర్లుచున్నది పరిశుద్ధాత్మ చేత. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పు దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అది నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అర్థమవుతుందమ్మా? అసలు ఎలాగ అభిషేకించాడు దేవుడు ఇక్కడ దావీదుని చూసుకుంటే, 1 సమూయేలు 16వ అధ్యాయం 12వ వచనం. కొంచెం తగ్గించుకోండి, మరీ ఎక్కువైంది అక్కడ బాగా తక్కువ. 1 సమూయేలు 16:12 సరిపోతారు. అమ్మా 16:12 అమ్మ. 1 సమూయేలు 16:12. చదవండి అతన్ని పిలవనంపించి లోపలికి తోడుకుని వచ్చిన అతను ఎర్రని వాడు అంట. దేవునికి స్తోత్రం. నిన్న పాస్టర్ గారు, అయ్యారు మీరు సేవకుల కోటలోకి వస్తారు కదా, నేను తెలియదు ఆయనకి, నా నెంబర్ ఒక ఆయనకి వెళ్ళింది. మీరు ఎర్రగా బొద్దుగా ఉంటారు కదా, లావుగా ఆయనైనా మీరు ఎర్రగా బొద్దుకుంటారు, ఆయనైనా మీరు ఆయనైనా. దేవునికి స్తోత్రం. అంటే అది గుర్తు, అది దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్న మాట, అతను ఎర్రని వాడంట, చక్కని నేత్రాలు, మన నేత్రాల కంటే కూడా చాలా పవర్ఫుల్ నేత్రాలు, చూచుటకు సుందరమైన వాడు, అందగాడు. అక్కడ రాగానే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సమూయేలు ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క యాజకుడితో దేవుడు చెప్పాడు, వెళ్ళి దావీదుని అభిషేకించమని. దేవునికి స్తోత్రం. ఆ దావీదు దగ్గరికి వెళ్ళగానే అతను రానిగానే దేవుడు అంటున్నాడంట, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి ఇతన్ని అభిషేకించు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ స్వరం ఎవరు కనపడుతుందంటే, అక్కడ ఉన్న యెషయా గారికి కనపడతలా, ఆమేనండి. అక్కడున్న యెషయా కుమారులు అందరికి ఎవరికి కనపడతలా, కేవలం అక్కడున్న దైవజనుడికి కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. దేవునికి స్తోత్రం. మీలో కూడా చాలా మంది ఒక్కోసారి మీ గురించి, కొంతమంది గురించి దేవుడు నాకు బయలుపరుస్తుంటారు కొన్ని సందర్భాలు. ఇక్కడ చూసుకుంటే ఒక లిమిట్గా వెళ్ళనియాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే ఏం చెప్పాను, యెషయాకి వినబడతల్లా, యెషయా కుమారులకి వినబడతల్లా.
ఎవరికి వినపడుతుంది? దైవజనుడికి వినపడుతుంది. నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి ఇతన్ని అభిషేకించు అనగానే పూర్వకాలం ఎలా అభిషేకించేవాళ్ళు అంటే అలా వెళ్ళని లిమిట్గా పెంచొద్దు అసలు. దేవుని స్తోత్రం. కొమ్ము, ఆ యొక్క కొమ్ములో తైలం పోసి ఆ మనిషిని మోకాళ్ళు లేపించి తల మీద నుంచి తైలం పోసి, ఇదిగో ఇశ్రాయేలు మీద రాజుగా నేను నిన్ను అభిషేకిస్తున్నాడు, యెహోవా నేడు నిన్ను అభిషేకిస్తున్నాడని సేవకులు చేతుల్లో నుంచి ఆ కొమ్ములో నుంచి ఆ తైలము ఆ యొక్క దావీదు మీదకి వెళ్ళినప్పుడు అతడు అభిషేకించబడినట్టుగా గుర్తు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఇక్కడ భక్తుడైన దావీదు అభిషేకించబడ్డాడో సమూయేలు ప్రవక్త ద్వారా, ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ఆ తర్వాత చదువు. తర్వాత నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన. దేవుని స్తోత్రం. అందుకే వాక్యం ఎక్కడ ఉండాలంటే ఎక్కడ ఉండాలి. దేవుని స్తోత్రం. వాక్యం ఎక్కడ ఉండాలి, వాక్యం ఎక్కడ ఉండాలి. ఒక్కోసారి బైబిల్ ఉండకపోవచ్చు. నాట నుండి ఎప్పుడైతే ఈ యొక్క సమూయేలు ప్రవక్త దావీదుని ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించాడో అప్పటి నుంచి కూడా దేవుని ఆత్మ బలముగా ఆ యొక్క దావీదు మీదకే వచ్చిందంట. దేవునికి స్తోత్రం. అందరు చెప్తాం దేవునికి స్తోత్రం. మరో మాట, మరో చోటన ఇంకా ఎవరన్నా అభిషేకించారా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. అమ్మ ఈవిడెవరో నిద్ర అవుతుంది, కొంచెం పక్కన జోగొట్టండి. దేవునికి స్తోత్రం. మళ్ళా ఇంకెక్కడన్నా దేవుడు ఎవరన్నా అభిషేకించాడు అంటే మన నిద్ర వస్తుందా? జోలపాటలాగా ఉంది నా పాట. దేవునికి స్తోత్రం. మరలా ఎవరన్నా అభిషేకించాడంటే ఇక్కడ ఎంత ప్రయాసపడుతున్నావో మీకు తెలియదు. రాత్రంతా దేవుని సందులో దేవుని పాదాలు అట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రభా ఏం చెప్పమంటారు అని అడిగి దేవుడు ఏదన్నా ఒక పాయింట్ బయలుపడితే వెంటనే రాసుకుని అలాగొచ్చిన పరిచర్య ఇది. దేవునికి స్తోత్రం. మీరే శుభ్రంగా పొట్ట నిండా తిరిగి వచ్చి ఇక్కడ కురిపాట్లు పడుతుంటారు. బాధ భారమేమి, కనీసం దేవుడు ఏం మాట్లాడతాడో మన తాను గ్రహింపు కూడా భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. దేవుని సంధికి వెళ్ళామంటే దేవుని స్తోత్రం. అందుకే దేవుని ఆరాధనకు వచ్చినప్పుడు సాధారణంగా టిఫిన్ గంట మానేసారండి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? ఒక్కోసారి కడుపులో నుంచి దేవేస్తుంటుంది, ఒక పక్క నుంచి నైట్ తినకపోతే ఎలా ఉంటుంది, దేవేస్తుంటుంది ఒక్కోసారి. అలాగే నీళ్ళు లేకపోతే యాపిల్ పెట్లు ఏమైనా ఉంటాయి తాగు, ఇక అలాగే కూర్చుని అలాగే ప్రార్థన చేసుకుంటా. ప్రభా ఏం చెప్పమంటారు? తెల్లారాక నీ బిడ్డలు అందరూ ప్రార్థన చేసుకుని వస్తారు. ఎక్కడికి ఎవరు ప్రార్థన చేస్తారు? ప్రభా సేవకుల నుంచి మాతో ఏం చెప్పమంటారు ప్రభా అని సిద్ధపడిన మాటలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తూ దేవునికి స్తోత్రం. మొదటి రాజులు 19వ అధ్యాయం 16వ వచనం చదువుకుంటే, మొదటి రాజులు 19వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ చూసుకుంటే అది కాదమ్మా, ఏలియా గారు ఎలీషాను అభిషేకించాడు తనకు మారుగా. ఏలియా గారు ఎవరు ప్రార్థన చేశాడు? ప్రభా ఇక నాకు ఈ జీవితం చాలా, ఇక నేను చేయలేను ప్రభా. శక్తికి మించిన ప్రయాణం చేశాడు. అప్పటికే ఏలియా గారు పెద్ద వయసు వచ్చేసింది. ఇక నా వల్ల కాదయ్యా, నన్ను తీసేసుకోండి ప్రభా అని ప్రార్థన చేశాడు ఏలియా. పెద్ద వయసు ముసలోడు అయిపోయా. ఇక నేను ఇప్పుడు దాకా పరిగెత్తాను, నేను మీ సేవలో ఇక నాకు ఇక పరిగెత్తే ఓపిక లేదయ్యా, నన్ను ఇక తీసేసుకోండి ప్రభా అని ప్రార్థన చేస్తుంటే అప్పుడు దేవుడు అన్నాడు, నీకు మారుగా అంటే నీకు ప్రతిగా నీ ఉన్న ప్లేస్లో నిలబడడానికి ఒక సేవకుని ప్రవక్తగా అభిషేకించేది ఆ యొక్క దేవునికి స్తోత్రం. ఎలీషాను అభిషేకించు అని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వెళ్ళి ఏం చేశాడంటే ఏలియాకు ప్రతిగా ఎలీషాను అభిషేకించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏలియా కంటే ఎక్కువ అద్భుతాలు ఎలీషా చేశాడు. ఏలియా ఒక అద్భుతం చేస్తే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. మరి ఏంటి అభిషేకంలో ఉన్న పవర్ అంటే, ఒక వ్యక్తి మీద, దేవుని సేవకుడి మీద కానీ, లేకపోతే విశ్వాసం మీద కానీ, లేకపోతే రాజులైన వారి మీద కానీ దేవుని అభిషేకం ఉందనుకోండి. ఒకవేళ నా మాట అర్థమవుతుందా? దేవుని అభిషేకం ఉందనుకోండి, ఏం జరిగిందంటే దాని గురించి చెప్తున్నానండి. ఆ విశ్వాసుల మీద ఉంటుందా అభిషేకం? ఉంటుంది. విశ్వాసుల మీద కూడా ఉంటుంది. అది కూడా తర్వాత చెప్తాం. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం ఒకవేళ ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం జరిగిందంటే, ఆ యొక్క మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 21వ వచనం చదవండి. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 21వ వచనం. అందరు జాగ్రత్తగా మరలా నేను అడుగుతాను. 16:21
నేను అభిషేకించిన వారిని ఆ ముట్టవద్దనియు నేను అభిషేకించిన వారిని ముట్టవద్దనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దని నా ప్రవక్తలకు కీడు చేయవద్దని అంతేనమ్మా? ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దని నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆ ఆయన ఎవరినైనా ఆ వారికి హింస చేయనీయలేదు. ఇక్కడ చూసుకుంటే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే ఏనంటే జాగ్రత్తగా, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు, నేను ప్రవక్తలుగా పిలిచిన వారిని మీరు ముట్టకూడదు, వారికి ఏ కీడు చేయకూడదని దేవుని యొక్క ప్రవక్తల కోసం, దేవుని యొక్క సేవకుల కోసం రాజులను గద్దించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. రాజులను గద్దించాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని అభిషేకంలో ఉన్న పవర్ ఏంటో మీకు చెప్తున్నానంటే దేవునికి స్తోత్రం. ఒక్కోసారి నేను ఎవరన్నా తేడా ఉన్నప్పుడు పిల్లలు అటు తీసుకోండి, అటు పిల్లలు తీసుకోండి, అడ్డలు కూర్చోండి. ఎందుకన్నా పెద్దోళ్ళు అయ్యింది మీరు అలా చేస్తారు, చిన్నపిల్లలు అంటే అనుకోవచ్చు, ఎందుకు మాట్లాడుతున్నారు? వినండి వాక్యం జాగ్రత్తగా. దేవునికి స్తోత్రం. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు. సైతాన్ని వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఎందుకంటే అభిషేకం అంత విలువైంది అనమాట. ఈరోజు అభిషేకం అంటే అది ఆషామాషి కాదు. నేను అభిషేకించిన వారిని మీరు ముట్టకూడదు దేవుడు అంటున్నాడు. నా ప్రవక్తలకు మీరు కీడు చేయకూడదని రాజులను గద్దించాడంటే దేవుని సేవకుల కోసం. రాజులు అంటే ఎవరు? మన దేశానికి రాజు ఎవరు? రాష్ట్రపతి రాజు. ఆవిడ పేరు ఏదో ఉంది, ముర్ము ఏదో ఉంది ఆవిడ పేరు. రాష్ట్రపతి రాజు, ప్రధానమంత్రి. కానీ రాజు ఎక్కడికి వెళ్ళడు, కానీ వెళ్ళేది ఎవరు వెళ్తారంటే ప్రధానమంత్రి వెళ్ళి చూసుకుంటాడు మొత్తం అంతా కూడా. దేవునికి స్తోత్రం. అయితే ఏంటి అవసరమైతే రాజులను కూడా దేవుడు గద్దించాడంట. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి నేను ఏదైనా సందర్భంలో ఎవరైనా మన విశ్వాసులు ఏదైనా తేడా పాడగా ఉన్నప్పుడు వీళ్ళని ఇలా సరి చేయలేని అని అనుకున్నప్పుడు దేవుడు అంటాడు వాళ్ళని ఏమనొద్దు అంటుంటాడు. ఒక్కోసారి దేవునికి స్తోత్రం, వాళ్ళని ఏమనొద్దు అంటాడు. నాకు తెలిసిపోతుంటుంది, ప్రభా వాళ్ళని ఏదన్నా సరి చేయనా అని ప్రార్థన చేస్తే వద్దు, వాళ్ళనేమి వాళ్ళు పర్లేదు కరెక్ట్ వేలో వెళ్తున్నారు, వాళ్ళనేమి. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా తేడాగా ఉంటే మాత్రం దేవుడు సరి చేయమంటే వెంటనే సరి చేస్తుంటాం. దేవునికి స్తోత్రం. అయితే మీరు చూసుకుంటే బైబిల్లో నిజంగా అలాగా ఏ ప్రవక్తల కోసమైనా దేవుడు ఎప్పుడైనా ఏ రాజునైనా గద్దించాడా? ప్రశ్న చెప్పండి అమ్మా. వినపడుతుందా నా మాట? ఎవరిని గద్దించాడు దేవుడు? అదే పట్టుకోవాలి, వాక్యం పట్టుకోవాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి. దేవుని స్తోత్రం. ఏ రాజులైనా ఎప్పుడైనా దేవుని ప్రవక్తల కోసం గద్దించాడా? చూసుకుంటే ఆదికాండం 20:7 చూసుకుంటే ఆదికాండం 20:7 అప్పగించిన ఎడలా నీవును నీ వారందరూ నిశ్చయంగా చేస్తారన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అబీమెలెకు రాజా, ఎలీమెలెకు పేరు చదవండి. ఒక రాజుతో దేవుడు ఏమంటున్నాడంటే, అబ్రహాము శారా ఒక ఊరు నుంచి ఒక ఊరు వచ్చారు రాజ్యంలో. వచ్చేసరికి ఈ రాజుగారి దగ్గర ఉన్న భటులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే, జాగ్రత్తగానండి, అయ్యా మన ఊరిలోకి ఒక ఫ్యామిలీ వచ్చారు కొత్తగా, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, చాలా బాగుంది, అందంగా ఉందని రాజుగారితో చెప్తే ఈ విషయం అయితే తీసుకొచ్చి మన కోటలో ఉంచున్నాడు. అబ్రహాం ఏమన్నాడు ఆమె గురించి? నా చెల్లెలు అని చెప్పాడు. ఒకవేళ భర్త అంటే చంపేస్తారేమో అని నా చెల్లెలు అని చెప్పాడు భార్యని. చెప్తే ఏం చేశారంటే ఆమెను తీసుకెళ్ళామో రాజుగారి కోటలో పెట్టారు. అబ్రహాం ఏమో వేరే చోట్ల ఉన్నాడు. ఏం చేయాలి అబ్రహాంకి? ఏం అర్థం కాని పరిస్థితి. ఇక ఏం చేయాలి అర్థం కాక అబ్రహాం ఏం చేస్తున్నాడు అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడికి ప్రార్థన చేస్తుంటే దేవుడే డైరెక్ట్గా కల్లో ఆ రాజుగారితో మాట్లాడేశాడు. తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు ఏమైనా జరగవచ్చు తర్వాత రోజున, కానీ ఆ మునుపటి రోజున దేవుడు ఆ రోజు రాత్రి ఏం మాట్లాడుతున్నాడంటే, జాగ్రత్త, నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి ఒక ప్రవక్త భార్య, ఒక ప్రవక్త భార్య, అతనికి అప్పచెప్పు, లేకపోతే నీవు నీ ఇంటి వాళ్ళందరూ కూడా చచ్చిపోతారని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడు స్తోత్రం. అతను ప్రవక్త, నువ్వు అప్పచెప్తే అతను నీ కోసం ప్రార్థన చేస్తాడు, నువ్వు బ్రతుకుతావు, నీ ఇంటి వాళ్ళందరూ బ్రతుకుతారు, లేకపోతే నీవు నీ ఇంటి వాళ్ళందరూ కూడా చేస్తారు అంటున్నాడు దేవుడు. ఒకటే మాట అనేసరికి తెల్లారు లేచేసరికి ఈ రాజుకి భయం వేసేసి వెంటనే
అతను పిలిపించండి అని. ఎవయ్యా నువ్వు చేసిన పని ఏంటి? ఎవరితో అంటున్నాడు ఈ మాట? అబ్రహాముతో. అది అలాగేనాలి. దేవుని స్తోత్రం. అబ్రహాముతో అంటున్నాడు, నువ్వు చెల్లెలని చెప్పావు, చెల్లెలు అన్నావు కదా అని చెప్పి మేము కూడా ఉన్న ఆ యొక్క రాణులతో పాటుగా ఏమో కూడా ఒక రాణినిగా చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే చెల్లెలు అన్నావు, తీరా చూస్తే కల్లో దేవుడు వచ్చి నన్ను గద్దిస్తున్నాడు. నువ్వు బలేవాడు అయ్యా బాబు, నీకు దన్నం, నువ్వు నీ భార్యను తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతనితో ప్రార్థన చేయించుకుంటున్నాడు ఈ యొక్క రాజు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో ప్రార్థన చేయించుకుంటున్నాడు ఈ రాజు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు ఆత్మీయుడు అయితే, నువ్వు ఆత్మీయురాలవైతే, నువ్వు అభిషేకం, దేవుని అభిషేకం నీ తలపై ఉంటే ఒకవేళ ఆమేనానండి ఉంటే, ఒకవేళ నీ కోసం అవసరమైతే దేవుడు రాజులను గద్దిస్తాడు ఆయన. ఆమేనానండి. ఒకవేళ అభిషేకం ఉన్న వాళ్ళని ఎవరైనా దూషించారనుకో ఏమైతే తెలుసా అమ్మ? నా మాట అర్థమవుతుందా? నీ మీద అభిషేకం ఉన్నప్పుడు ఎవరైనా నిన్ను తిట్టారనుకోండి, దూషించారనుకోండి, ఆడు ఏది తిడతాడో అది రివర్స్ అయిపోతాడు. దేవుని స్తోత్రం. కరోనా టైంలో ఇక్కడికి పట్టుకోవడానికి ఒక ఎస్ఐ గారు వచ్చి, దుర్గారావు గారు ఒక ఆయన, ఒక ఎస్ఐ గారు, కరోనాతో నువ్వు ఎవరిని చంపేద్దామని పెట్టావు ప్రార్థన ఇక్కడ, నువ్వు డబ్బులు కావాలంటే ఇంటింటికి వెళ్ళి అడుక్కోవచ్చుగా అన్నాడు ఆయన. కరోనాతో ఎవరిని చంపేద్దామని ప్రార్థన. మాస్టర్ గారు చంపుతారా? జబ్బులు బాగు చేస్తారా? సరే, నేను అధికారులు మనం ఏం చేస్తాం? అధికారు సార్, ఇది కాదు సార్, పండగ సార్, అలా సార్, ఇలా సార్ అని అలాగే మాట్లాడుతున్నాం. సరే, ఆ మాట అన్న 2-3 నెలలకి ఆయనకి కరోనా వచ్చి ఆయన చెప్పారు. ఏదన్నాడో అదే రివర్స్ అయిపోయింది. వెనక్కి స్టేషన్ కాడ తీసుకెళ్లారు. ఇక్కడ ప్రార్థన పెట్టినందుకు పట్టుకున్నందుకు. అప్పుడు ఎప్పుడు 4 సంవత్సరాలు అయితాయా? 4 సంవత్సరాల క్రితం. అక్కడ సీఏ గారు ఏమన్నారంటే, ఇలా పాస్టర్ గారిని గోడ తిప్పి కొట్టండి, వెనక తిప్పి దేవుడు వచ్చి కాపాడతాడు అన్నాడు. అదో బూత్ మాట. అది ఇక నేను చెప్పకూడదు. గోడ తిప్పి వెనక తిప్పి కొట్టండి అన్నాడు. వీళ్ళ దేవుడు వచ్చి కాపాడతాడు అన్నాడు. నేను అలాగే ఉన్నాను మౌనంగా. ఇది జరిగిన 2-3 నెలలకి ఆయన ఉద్యోగం పోయింది. ఆయన ఆస్తంతో కూడా గవర్నమెంట్ సీజ్ చేసేసి. దేవుడు స్తోత్రం. అభిషేకంతో చెలగాటాలు ఆడకూడదు. ఆమేనండి. దేవుని అభిషేకం ఉన్నప్పుడు మనం చాలా అభిషేకం నీ మీద పనిచేయాలంటే, నాకు అభిషేకం కావాలనుకుంటే దానికి ఒక పాయింట్ చెప్తానేనండి. దేవుని స్తోత్రం. నాకు అభిషేకం కావాలి అన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. ఆల్రెడీ ఇక్కడ ఆరాధన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడదు కదా, అభిషేకం వస్తుంది మీకు ఆల్రెడీ. చేసేలా ప్రార్థన చేస్తే ఎన్న దశమ వ్యక్తి ఎన్న వెళ్ళిపోతాడు ఆయన. అయినా సరే ఏం మాట్లాడిపోయాం, ఆ చాలే చిన్న ప్రార్థన అయినదు. అభిషేకం. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. అభిషేకం ఉన్న సేవకులను నువ్వు గౌరవిస్తే ఆ అభిషేకం నీ మీద పనిచేస్తా. అభిషేకాన్ని నువ్వు లెక్క చేయకపోతే దేవుడిని నువ్వు లెక్క చేయనట్టు. అభిషేకం అంటే పరిశుద్ధాత్మ. అభిషేకం అంటే దేవుని హస్తము. దేవుని స్తోత్రం. దేవుని హస్తాన్ని నువ్వు గౌరవిస్తే, దేవుని అభిషేకాన్ని నువ్వు గౌరవిస్తే దేవుడు నీకు కూడా ఆకృపిస్తాడు. దేవుని స్తోత్రం. నీకు కూడా దేవుడు ఆకృపిస్తాడు. దేవుని స్తోత్రం. మరో మాట చూసుకుంటే లోకాసు వార్త 7వ అధ్యాయము 44వ వచనం కనబడుతుంది. త్వరగా స్పీడ్ కదా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. వెళ్ళు చోటెల్లా కావలిగా నేనుంటా, చెప్పినది చేస్తాను, చేయిడికి పెట్టాను. వెళ్ళు చోటెల్లా నేనుంటా, చెప్పినది చేస్తాను, చేయిడికి పెట్టాను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆశీర్వదించు. దేవుని స్తోత్రం. లోకాసు వార్త 7వ అధ్యాయం 44వ వచనం. 7:44. ఇక్కడ యేసు ప్రభు వారి కాలంలో జాగ్రత్తగానండి నా మాట. కొద్దిసేపు ఉంటుంది వాక్యం, ఎందుకంటే సమయం అయిపోతుంది. యేసు ప్రభు వారి కాలంలో ఒక పెద్ద ఆయన వినండి జాగ్రత్తగానండి. ఒక పెద్ద ఆయన యేసయ్యని భోజనానికి పిలిచాడు ఇంటికి. దేవుని స్తోత్రం. యేసయ్యని ఎక్కడికి పిలిచాడు? మన జీవితంలో కనీసం ఎప్పుడైనా దేవుని సేవకుడు మన ఇంట్లో చేయగలగడం అది చాలా ఆశీర్వాదం. అది దేవుని స్తోత్రం. కనీసం మనం వండిన ఆహారం ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ సేవకుడు తినడం కూడా, ఒకవేళ మన ఇంట్లో గడపపోయినా ఎక్కడికి అడిగినా
మనం సిద్ధపరిచిన ఆహారం దేవుని సేవకుడు తింటాం, నీకు ఆశీర్వాదం. ఆమేనండి. అర్థమవుతుందా? యేసయ్య కంటే మనం ఏం గొప్పలం కాదు. అయ్యా నేను ఆహారం సిద్ధపరిచానయ్యా, అయ్యా నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అన్నాడు ఈ పరిచయం. అన్నవాడు ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళాడు యేసయ్య. వెళ్ళంగానే వెళ్ళిన వాడు ఆహారానికి పిలిచిన వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మీరే నన్ను ఇంటికి పిలిచారమ్మా భోజనానికి, ఏం చేయాలి? ఎవరన్నా నీళ్ళు ఇవ్వాలి, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, అంతే కదమ్మా. తర్వాత ఏదైనా తవలేదని చేతి తుడుచుకోవడానికి, లేకపోతే ఇదిగోండి కూర్చోని కూర్చి, లేకపోతే కొంచెం భోజనం. కానీ అక్కడికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చిందంట అదే ఇంటికి. ఆవిడ పేరు కూడా రాయబడాల. పేరేంటి ఆవిడ పేరు? పాపాత్మురాలైన స్త్రీ అంట ఆవిడ. ఆమె యేసయ్య వచ్చిన కాడి నుంచి యేసయ్య పాదాలకి తిని కన్నీరు గారుస్తా ఆ తల వెంట్రుకలతో ఆ పాదాలు తుడుతుందండి. దేవుని స్తోత్రం. ఒకవేళ తల ఉడిది పొడిగ్గా ఉందేమో, కొంతమందికి పొడిగ్గా ఉండదు కదా, ఆ యొక్క తల వెంట్రుకలతో తుడుస్తుందంటే కన్నీటితో పాదాలు. యేసయ్య అప్పుడు ఈ పరిచయుడి వెంట చూసి ఏమంటున్నాడు తెలుసా? పరిచయుడు ఇతను అనుకో చూసి, నేను ఇంట్లోకి వచ్చాను, ఆవిడ వెంట చూసుకుంటా మాట్లాడుతున్నాడంట. అయ్యా నేను ఇంటికి వచ్చాను, నా పాదాలు కడుక్కోవడానికి నీవు నీళ్ళు ఇవ్వలేదు, కనీసం నన్ను నీవు ముద్దు పెట్టుకోలేదని యేసయ్య ఎందుకు అంటున్నాడంటే యూదుల ఆచారం. మనం అయితే వందనాలు అంటాం, పాదాలు కడుక్కోవడానికి నీవు నీళ్లు ఇవ్వలేదు, నీవు నన్ను కనీసం ముద్దు అంటే వందనాలు కూడా చెప్పలేదు. కనీసం ఇదిగో ఏమేం చేస్తుందంటే ఏమో నా పాదాలని కన్నీటితో కడుగుతుంది, ఏమో నా పాదాలు నేను వచ్చిన కాడి నుంచి కూడా ముద్దాడుతుంది, ఏమో అంతేకాకుండా నా తల మీద నా తల నూనెతో అభిషేకించిందేమా అంటున్నాడు అక్కడ యేసయ్య. దేవుని స్తోత్రం. నూనెతో అభిషేకించింది. యేసయ్యనే అభిషిక్తుడిని అభిషేకించిందేమా. ఈమె ఎలాంటి వ్యక్తి చూడండి, ఆయనే ఒక పెద్ద అభిషిక్తుడు యేసయ్య. దేవుని స్తోత్రం. నీకు నాకు మన అందరికి అభిషేకం ఎక్కడి నుంచి రావాలి? ఆయనే. ప్రజల ఉదాహరణకి కాలు కడుక్కుంటారు, నీళ్ళు ఇవ్వాలనుకోండి, నీళ్ళు ఫ్రీగా వస్తాయని మనం అనుకుంటాం. కానీ ఎక్కడికో పూర్వకాలం యేసుప్రభు వారి కాలంలో నూతులు ఉన్నాయి. అప్పుడు బావిలు వెళ్ళి నూతుల్లోకి వెళ్ళి తోడికి రావాలి, చాలా ఫ్రీగా రావు. రెండోది ముది పెట్టుకోవాలంటే ఆడు బద్దకస్తుడు అయి ఉంటాడు, అందుకే కనీసం వందనాలు కూడా ఆ బద్దకం ఉండకూడదు. నీకు ఆమేనండి. యేసు ప్రభువుని నమ్ముకున్న మనలో సోమరతనం ఉండకూడదు. ఆమేనండి. బద్దకం ఏం చేస్తాయంటే దరిద్రకం తీసుకొస్తుంది, పేదరికాన్ని తీసుకొస్తుంది. ఒక్కోసారి నాకు చాలా బద్దకంగా ఉంటుంది. ఎంత బద్దకంగా ఉంటుంది అంటే పాస్టర్ గారితో అంటాను, అమ్మాయి నేను రాలేనమ్మాయి, అక్కడ కొంచెం టీ ఎక్కడే తీసుకురాక ఎందుకంటే. దేవుని స్తోత్రం. నేను అక్కడ రాలేను, కానీ అక్కడ ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది, అక్కడ పైన ఉంటుంది, నేను మందిరంలో ఉంటాను, నేను ఇప్పుడు రాలేను కానీ కొంచెం. స్తోత్రం. అంటే బద్ధకం మనకు ఉండకూడదండి. ఆమేనండి. బైబిల్లో ఏమన్నా బద్ధకం నిద్రమత్తు సోమర్థనాన్ని తీసుకొస్తాను. బద్ధకం ఉండకూడదు అసలు. పెందల కాడే నువ్వు లేగాలి. ఆమేనండి. యేసు ప్రభువుని కలిగినటువంటి యేసు ప్రభు కుమార్తెగా నువ్వు ఉన్నావు కాబట్టి పురుషుల కంటే కూడా స్త్రీలు ఎక్కువగా ఇది పాటించండి. పెందల కాడే లేచి చకచక తలస్నానం చేసేసి చకచక రెడీ అయిపోయి చక్కగా దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవుని స్తోత్రం. మన తామసయ్య గారు అద్భుతమైన ఒక 3 విషయాలు చెప్పాడండి కాకి గురించి. 3 విషయాలు చెప్పాడు ఆయన. కాకి ప్రతిరోజు స్నానం చేస్తాంట. ప్రతిరోజు స్నానం చేస్తాంట కాకి. చెరువుల కాడికి వెళ్ళి నీళ్ళు ఉన్న కాడికి వెళ్ళి మునిగిద్దంట. రెండోది కాకి ఒక్క మాంసం ముక్క దొరికినా సరే అది 10 కాకులు మెలుపుతుంద. కావు 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 అంటుంద. అంటే 10 కాకులు వచ్చి రండి మనకు మాంసం దొరికింది తిందాం అందరం. నిజంగా ఆ సంతోషం ఎంత సంతోషమో తెలుసా. 10 మందికి మనం పెట్టి మనం తింటున్నాం అనుకోండి, ఉన్న కొంచాన్ని మనం హృదయం ఎంత సంతోషంగా ఉంటుందో దేవుడు ఆత్మ మనలో పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. మీరు గమనించండి, ఎప్పుడన్నా ఉన్న కొంచెమే మీరు ఉన్న అందరూ తల కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అక్కడ దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని స్తోత్రం. మీరేమనే బయట అందరికి పెడద్దంట. రెండో విషయం. మూడోది, అది ఎవరన్నా ఏ ఇళ్ళైనా ఎక్కడన్నా కొంచెం అన్నం కానీ మాంసం కానీ ఏదైనా పెడితే ఏ ఇంట్లో అన్నా కుక్క మళ్ళీ కావు కావు అమ్మా వచ్చాను ఏమైనా పెడతావా, కావు కావు అని అడుగుతుంది. అంటే మనల్ని కాకు వచ్చింది ఏమైనా పెట్టు అంటావా. చాలాసార్లు కాకు అరుతుంది ఏదన్నా. చాలా మంది అంటారు, చాలా మంది కాకు అరుతుంది దానికి ఏదైనా పడే. అది ఏం చేస్తుందంటే వచ్చింది కాకే మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది కృతజ్ఞతగా. దేవుని స్తోత్రం. నిజంగా చూడండి 3 గొప్ప విషయాలు. ఒకటి, ప్రతిరోజు నీళ్ళలో మునిగి స్నానం చేస్తుంది సాయంకాలం వెళ్ళి. రెండోది, మాంసం ముక్క ఒకటి దొరికితే అది స్వార్థంతో, దాని స్వార్థంతో సాధారణంగా మనం అనుకుంటాం కాకి పిసిని కొట్టింది అనుకుంటాం మనం, కానీ అది స్వార్థంతో అదే తినేయకుండా అదే నొక్కేయకుండా అది ఎక్కడ ఉంటుందో తెలుసా. జటామాంసి అత్తరు అనేది
హిమాలయ పర్వతాల్లో చిన్న చిన్న మొక్కలు మొలుస్తాయి అంట. ఆ మొక్కలకి చిన్న చిన్న కాయలు కాస్తాయి అంట. అంటే మంచు కొండల్లో అది ఎక్కడో ఆ కాయలు తెచ్చి దాంతో అత్తరు చేస్తారంట. దేవుని స్తోత్రం. అక్ష జటామాంసి అత్తరు దాని పేరు. దేవుని స్తోత్రం. దాని ఖరీదు ఈ డబ్బులో పోలిస్తే మన డబ్బులో, ఈ కాలం డబ్బులో 4 లక్షల రూపాయలు అంట. దేవుని స్తోత్రం. ఎంతండి? 4 లక్షల రూపాయలు అత్తరు వేసే తల మీద. అసలు ఆడు పిలిచినోడు, భోజనానికి పిలిచినోడు వాడే పోయలేదు, మనకెందుకులే అని అనుకుందేమా? అనుకుందా? దేవుని స్తోత్రం. 4 లక్షల రూపాయలతో ఏసే తల మీద అత్తర పోసింది కదేమా. మనలో మన మాట. దేవుని పరిచర్యకి ఎప్పుడన్నా నేను ఒకసారి ఒక 4,000 తెచ్చి దశంభాగం ఇచ్చానండి అన్న. ఒక చేతులు పైకి ఎత్తాను. ఒకసారి ఒక 4,000 రూపాయలు తెచ్చి దశంభాగం ఇచ్చానన్న. పైకి సరిగా ఎత్తనమ్మా. ఎంతమంది జనం ఉంటే, ఎంతమంది జనంలో ఎంతమంది ఉన్నారు ఒకసారి తెలుసండి. ఒకసారి ఏసఐ కోసం నేను దశంభాగం 10,000 తెచ్చి ఇచ్చానండి అన్న. వాళ్ళు చేతుల పైకి ఎత్తాను. అమ్మో 10,000! పాస్టర్ గారు బిల్డింగ్ కట్టేస్తారు బాబోయ్. పాస్టర్ గారు బిల్డింగ్ కట్టే బిల్డింగ్లో ఏమంటారు? పిచ్చమొహాలరా, బిల్డింగ్లో మీరే ఉంటారు. ఆమెనానండి. పాస్టర్ గారు బిల్డింగ్ కడితే ఇక్కడ చర్చి కట్టాడు అనుకోండి, ఆ చర్చిలో ఎవరు ఉంటారు? నిజంగా గ్రహింపు ఉంటే నీకు బాగుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే నిజంగా దేవుని కోసం మనం చేసింది ఏది కూడా అది వేస్ట్గా పోదు. ఈ స్త్రీ ఏసైని అంత ఖరీదు. ప్రభు దగ్గరికి వచ్చాక డిఎల్ మూడి అనే ఒక భక్తుడు ఉన్నాడు. 10 కోట్ల మందికి దేవుని గురించి చెప్పాడు ఆయన. 10 లక్షల మందిని రక్షణలోకి నడిపించాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, ఎవడన్నా వచ్చి అయ్యగారు నేను మారు మనసు పొందానండి అని చెప్తే నమ్మొద్దు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. వాడి పరసు కూడా మారు మనసు పొందాలంట. దేవుని స్తోత్రం. వాడే కాదు, వాడి జేబులో ఉన్న పరసు కూడా మారు మనసు పొందాలంట. దేవుని స్తోత్రం. అంటే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చాక ఆ పిసిని కూడా దేని చచ్చిపోవాలి. ఆమెనానండి. ఆ పిసిని కూడా దేని చావలేదనుకోండి, ఎలా ఉంటుందంటే అమ్మో 5,000, అమ్మో 10,000 అని అంటావు. ఈలోపు జీవితం అయిపోతానే. అక్కడికి వెళ్తే అక్కడేమి ఏది ప్రభు అంటే ఏది? నా సేవకుడు ఎన్నోసార్లు గొంతు చెప్పుకుని చెప్పాడు వాక్యం. నువ్వు మాత్రం కొంతమందిలో ఇంకో మైండ్ ఏం పని చేస్తుందంటే, ఇంకో మైండ్ ఈ దశంభాగం మనం ఇస్తే ఇది పాస్టర్ గారి కుటుంబం పోషించబడద్ది, ఈ పాస్టర్ గారు వాళ్ళు తినేస్తారు. అదే ఈ దశంభాగంతో బరకాలు కొంటే బాగుంటుంది, ఈ దశంభాగంతో కుర్చీలు కొంటే బాగుంటుంది, ఈ దశంభాగంతో ఫ్యాన్ కొంటే బాగుంటుంది. అసలు నీకు ఒక విషయం తెలుసా? బైబిల్లో ఉంది. సంఖ్యాకాండం 18:31 చదవండి. అందులో ఏమనుందంటే, దేవుని దశంభాగం తింటేనే సేవకుడు విశ్వాసకు ఆశీర్వాదం అంట. ఆమేనన్న. సేవకుడు కుటుంబం తిని దీవించాలి మిమ్మల్ని. తెలుసా మీకు ఆ విషయం? ఇంకా క్లియర్గా చెప్తున్నాను. డైరెక్ట్గా వాక్యం ఉన్నట్టుగా చెప్తున్నాను. మీరు నమ్మితే నమ్మని లేదు. పాస్టర్ గారు తలక పెట్టుకునే షాంపూ కాడించి కాలికి వేసుకునే చెప్పులు వరకు కూడా మొత్తం ఖర్చు అంతా కూడా సంఘమే పెట్టుకోవాలి. ఆమేనండి. తెలుసా మీకు ఆ విషయం? సమస్త ఖర్చులని బైబిల్లో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చదవండి ఇంటికి వెళ్ళాక. దేవుని స్తోత్రం. పౌలు గారు సేవ చేస్తుంటే మాటికి వచ్చి సరుకులు ఇచ్చేవాళ్ళు అంట, మాటికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు అంట. దేవుని స్తోత్రం. అందుకే నువ్వేం చేసినా సరే ఒకటి గుర్తుంచుకోండి, దేవుని యొక్క లిస్టులోకి వెళ్ళిపోతుంది అక్కడ ఏం చేసినా. ఆమేనండి. అందరు చెప్తారు దేవుని స్తోత్రం. యేసయ్య అంటున్నాడు, నేను నీ ఇంట్లోకి వచ్చాను, నా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, ఇదిగో నన్ను నీ ముద్దు పెట్టుకోలేదు, ఇదిగో నా తల మీద నీవు నూనె పోయలేదు, కానీ ఏమైతే నా తల మీద నూనె పోసింది, నా పాదాలు కన్నీటితో కడిగి నా పాదాలు ముద్దాడతా అంటే ప్రతిదీ ఏం చేశాడు అక్కడ యేసయ్య? అమ్మా ప్రతిదీ లెక్కేస్తున్నాడు ఆయన. ఆయన లెక్కలు బాగా వచ్చేసాయి మన లెక్కలు. దేవుని స్తోత్రం. ప్రతిదీ లెక్కేస్తున్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. ఏమి చేసిందో కూడా అక్కడ ఆయన చెప్పేస్తున్నాడు మొత్తం. దేవుని స్తోత్రం. తెలియదు. గతంలో మన సంఘంలో ఒక మంచి పెద్ద ఆవిడ, ఆత్మీయురాలే, మాధవి గారు ఒక ఆవిడ ఉంది. ఆవిడ దుర్గమ్మ గారు ఇద్దరు స్నేహితులు, ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుని వచ్చేవాళ్ళు ఇద్దరు పాపం. అయితే ఆమె అలాగలా నేను అనుకున్నాను, పాపం పేద వ్యక్తి, పాపం ప్రార్థనకు వస్తుంది అనుకున్నాను. ఆమె చనిపోయాక వాళ్ళ అల్లుడు చెప్పాడు, మా అత్తగారు 10 లక్షలు కూడా పెట్టిందండి మొత్తం అన్నాడు. అయ్యా 10 అన్నాడు. నేనన్నాను, అయ్యా ఏమి లేనట్టు ఉంది ఎప్పుడు కూడా అంటే, అయ్యా లేదండి చాలా వరకు వడ్డీలు తిప్పింది, చాలా వరకు బ్యాంకులో ఉంచింది, మనవాళ్ళ పేరు మీద కూడా తల 50,000 తల 1,00,000 వేసేసింది, మొత్తం 10 లక్షలు. అవన్నీ ఎవరికయ్యా ఇప్పుడు అని అడిగాను. ఇంకెవరికండి అయ్యగారు? నాకేనండి అయ్యగారు అవన్నీ, మా అత్తగారు అంత మంచిదండి అంటున్నాడు. ఎవరు అనేది? అల్లుడు. నేను అనుకున్నాను, నాయన మీ అత్తగారు మంచిదే కాదంటలా, కానీ ఎప్పుడు కనీసం సంఘస్థులకి ఎప్పుడు కూడా ఒకసారి కూడా బలారాధన భోజనాలు పెట్టాల. ఫస్ట్ మాత్రం ఒకసారి పెన్షన్ వస్తే ఆ మొదటి తెచ్చి దేవునికి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. మొదటి తెచ్చి దేవునికి ఇచ్చేసింది. ఎప్పుడు కూడా దశంభాగం కూడా ఎప్పుడు ఏమి, కానీ ఆవిడకి పరలోకంలో చోటు ఉంటుంది, కానీ పరలోకంలో ఇంకా వేరే ఆశీర్వాదాలు ఏమీ ఉండవు.
రక్షణ పొందింది కాబట్టి అక్కడ చోటు ఉంటుంది ఖచ్చితంగా. కానీ వేరే ఆశీర్వాదాలు ఇంకేమి అక్కడ కూడా క్వాలిటీస్ ఉన్నాయి తెలుసా? సినిమాకి వెళ్తే నేల టికెట్, బెంచ్ టికెట్, బాల్కనీ అని ఎలాగుందో అక్కడ కూడా స్థాయిలో ఉన్నాయండో పరలోకంలో. దేవుని స్తోత్రం. పరలోకంలో కొన్ని స్థాయిలు ఉన్నాయి అక్కడ. అచ్చంగా యేసయ్య నమ్మాలు తిరిగే వాళ్ళు 144,000 మంది ఉంటారంట. యేసయ్య నట్టి పెట్టుకున్న వాళ్ళు పరలోక రాజ్యంలో. వాళ్ళు ఎవరంటే పెళ్లి చేసుకోకుండా, వివాహం చేసుకోకుండా, స్త్రీ సాంగత్యం అసలు తెలియకోకుండా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు 144,000 మంది యేసయ్య దగ్గరే తిరుగుతుంటారు చుట్టూరు. దేవుని స్తోత్రం. అంటే ఆయన మహాపరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. ఇంకా మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు జంగారెడ్డి గూడలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి? జంగారెడ్డి గూడలో ఉదాహరణకి ఆ యొక్క ఉప్పలమెట్ట ఉందనుకోండి. ఉప్పలమెట్ట ఎక్కడ ఉంది? జంగారెడ్డి గూడలోనే ఉంది. జంగారెడ్డి గూడలోనే ఉంది చెప్తున్నాను. అలాగే పరలోక రాజ్యంలోనే కొన్ని భాగాలు ఉంటాయి అంట. కొన్ని భాగాలు మహామహిమతో దేవుని తేజస్సుతో ఉన్నప్పుడు కొన్ని స్టాటస్లు అక్కడ ఉన్నాయన్నమాట. ఏమంటారు వాటిని? కొన్ని స్థాయిలు ఉన్నాయన్నమాట. ఆ స్థాయిలోకి నువ్వు వెళ్ళాలంటే ఇక్కడ ఉండగానే నువ్వు భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. అతను నేను అడిగాను ఒక ప్రభావం ఏం మాటికి పరిచయం సహకరిస్తుంది, ఏం ఆశీర్వాదం ఎలా ఉంది ప్రభావ పరలోకంలో నన్ను ప్రార్థన చేస్తే దేవుడు నిజంగా మనకు అర్థం అవ్వాలని చూపిస్తున్నాడు. ఒక దగ్గరగా అపార్ట్మెంట్ గిప్పి వేస్తుంది సార్ పిల్లర్లు, అలాంటి పిల్లర్లు వేసి బేస్మెంట్ వేసుకుంది అక్కడ. దేవుని స్తోత్రం. ఇంకా చాలా ఇంత సహకరిస్తేనే ఆవిడికి బేస్మెంట్ పడి పిల్లర్లు పడి ఇంకెంత సహకరించాలి ఇవన్నీ అవ్వాలంటే? దేవుని స్తోత్రం. నిజంగా మనం అక్కడ ఎందుకంటే ఇక్కడ ఉండగానే మనం అక్కడ సంపాదించుకోవాలి. ఆమేనానండి. దేవుని స్తోత్రం. అందరూ చెప్తారు దేవుని స్తోత్రం. మరో మాట చెప్తున్నాను. ఈ మాట చెప్పి నేను ముగిస్తానేనండి. యేసు ప్రభు వారి శిష్యులు ఎంతమంది రండి? మొత్తం 12 మందిలో మన ఇండియా దేశానికి వచ్చింది ఎవరంటే తోమా గారు. ఆయన పేరు తెలుగులో తోమా, ఇంగ్లీష్లో ఏనన్నా థామస్. ఆయన ఆ యొక్క కేరళ ప్రాంతం ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ గోండీస్ అనే ఒక చక్రవర్తి ఉండేవాడు అంట, ఒక రాజు. దేవుని స్తోత్రం. మీరు వేరే దేశాల నుంచి వచ్చారు కదా, బాగా బిల్డింగ్లు బాగా కడతారు కదా, పలానా చోటని బిల్డింగ్ కట్టనని డబ్బులు ఇచ్చారంట రాజుగారు. డబ్బులు ఇస్తే ఈయన ఆ డబ్బులన్నీ పరిచర్యకు వాడేసేవాడు. ఎవరో మీరు ఏదైనా కొనుక్కిరండి అయ్యా అని డబ్బులు ఇచ్చారనుకోండి, ఓ ఫ్యాన్ కొనండి అయ్యా లేకపోతే ఇంకోటి ఏదైనా కొనండి అయ్యా నాకు డబ్బు ఇచ్చారనుకోండి, నేను సైలెంట్గా పెట్రోల్ కొట్టి చేసుకుంటున్నాను అనుకోండి, బండిలో అయిపోయింది అనుకోండి. అయ్యారు ఫ్యాన్ ఏదంటే ఫ్యాన్ రెడీ అయింది, తయారు చేస్తున్నారు, అక్కడ తయారు చేస్తున్నారు. ఫ్యాన్ అన్నాను ఎలా ఉంటుంది మీకు? అమ్మ మా పాస్టర్ గారు భలే దెబ్బ కొడుతున్నాడు, ఈయన చాలా బాస్ గారు అని అనుకుంటాం మనం, అవునా? మొత్తం ఈయన ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఆయన వాడేస్తున్నారంట. ఒక రోజున బిల్డింగ్ ఎంతవరకు వచ్చిందని చూద్దామని ఈయన వెళ్ళేసరికి అక్కడ బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. ఇదిగో ఇతను పట్టుకుని సరసాలో వేయండి, రేపు పొద్దున్న ఇతను చంపేద్దాం అని రాజుగారు కదా మరి చెప్పేసరికి ఆ తోమా గారిని పట్టుకుని సరసాల్లో పడేస్తే ఆ రోజు రాత్రే ఆ యొక్క రాజుగారి యొక్క తమ్ముడు గారు చనిపోతే ఆయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళిపోయిందంట. దేవుని స్తోత్రం. పరలోక రాజ్యంలో యేసయ్య అక్కడ దేవదూతలు చూపిస్తున్నారంట. ఇదిగోనయ్యా భూమి మీద ఇదిగో ఇల్లు ఎవరికంటే మీ అన్నయ్య కోసం థామస్ భూమి మీద కడుతున్నాడు, మీ అన్నయ్య కోసం థామస్ భూమి మీద అక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఇక్కడ ఇల్లు కట్టబడుతుందని చెప్పారంట. దేవుని స్తోత్రం. మరి నాదేది ప్రభు అంటే చిన్న ఒక ఇల్లు చూపించారంటే, చిన్నదో పక్కన. దేవుని స్తోత్రం. మరి మా అన్నయ్యకి ఏంటి ప్రభు ఎంత ఇల్లు ఇచ్చారంటే, మరి అక్కడ రాజ్యం అయింది, ఇక్కడ కూడా అంటే దేవుడు ఏమో స్వార్థపరుడా? కాదు. కానీ మీ అన్నయ్య ధనాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ తోమా గారు భూమి మీద పరిచర్య కోసం ఖర్చు పెట్టేస్తున్నాడు అక్కడ. అదంతా కూడా ఇక్కడ ఆశీర్వాదంగా ఇల్లుగా తయారు చేయబడుతుంది. దేవుని స్తోత్రం. అందరూ చెప్తుంది దేవుని స్తోత్రం. మా నాన్నగారికి అంతగా తెలియదు, ఆయనకి ఏదో విశ్వాసం అయితే యేసయ్య గొప్ప దేవుడు అని మంచి నమ్మకం. సేవకులు అసలు ఎవరు వచ్చినా ఇలా అమ్మ ఏనండి సెలవు తర్వాత ఇలా గుప్పులు ఇలా పెట్టి ఇలా తీసి ఇలా గుప్పులకి ఏ కాగితం వస్తే ఆ కాగితం, 100 కాగితం వస్తే 100, 50 వస్తే 50, 500 వస్తే 500, 1000 కాగితం వస్తే 1000 కాగితం తీసి ఇలా ఇచ్చేవాళ్ళు. అంటే సేవకులకు మాత్రమే ఈ ఆఫర్. దేవుని స్తోత్రం. సేవకులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఇలా గుప్పుడుతో తీసి ఇలా గుప్పుడు ఏ కాగితం వస్తుంది లెక్క చేయకుండా ఇలా పెట్టేవాడు. కానీ ఆయన వెళ్ళిపోయాడు దేవుని రాజ్యం. కానీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడా? యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టాడా? మా నాన్నగారు 5 సంతానం, మేము అందరం కూడా ఆశీర్వదించబడ్డాం, బాగున్నాం అందరం. దేవుని స్తోత్రం. ఆయన యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ యేసయ్య మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం. అందరు చెప్తుంది దేవుని స్తోత్రం. నిజంగా నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేసినా ఆమేనానండి, పరిచర్యకి సహకరించినా ఆమేనానండి, లేకపోతే దేవుని మాటలు ఇతరులకు చెప్పినా ఆమేనానండి, లేకపోతే పరిచర్యకి వేరు రకరకాలుగా సహకరించినా, ఏది చేసినా సరే కేవలం నీ ప్రాణం ఉన్నంత వరకే అవకాశం. ప్రాణం పోయాక అవకాశం అక్కడితో మనిషి యొక్క సమస్త జీవితం ముగించబడద్ది. అక్కడితో అతనికి వేరొక అవకాశాలు
ఉండవు. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉండగానే మనం అక్కడ సంపాదించుకోవాలి. ఆమేనండి. దేవుని స్తోత్రం. ఆఖరిగా మరో మాట చెప్తాను. అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి యోహాను 2:27 చదవండి. 13:2 చదవండి. అపోస్తలుల కార్యాలు. దేవుని స్తోత్రం. అపోస్తలుల కాలంలో ఎల్లెల్లి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే దేవుడు అపోస్తలులతో మాట్లాడుతున్నారు. అపోస్తలులందరికీ నాయకుడు ఎవరు? అపోస్తలులందరికీ నాయకుడు ఎవరండి? అపోస్తలుల కాలంలో పేతురు గారు వీళ్ళందరూ నాయకత్వంలో పేతురు గారు నాయకత్వంలో ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, బర్నబాని సౌల్ని నా పని కోసం ప్రతిష్ఠించండి, ప్రత్యేకపరచండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రత్యేకపరచండి అంటే ఏం చేయమంటున్నాడు? సౌలు అంటే పౌలు అక్కడ అర్థం. ఏం చేయమంటున్నారు? ఇక్కడే ఉన్నారా? మొదటి యోహాను 2:27 చదవండి, ముగించుకుందాం త్వరగా. మొదటి యోహాను 2:27. మొదటి యోహాను 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీ మీద నిలుచుచున్నది కనుక మీకెవ్వడను బోధింపనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ దేవుని అభిషేకం ఎవరి మీద అన్న పని చేస్తే ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్తగా కొన్ని ఎవరు చెప్పకుండానే వాళ్ళ కొన్ని చేసేస్తుంటారు. వచ్చి వాళ్ళకి ఎవరు చెప్పరు ఏం ఎలా చేయమని. కానీ వాళ్ళలో ఏం పని చేస్తుంది? అభిషేకం, దేవుని అభిషేకం కనెక్ట్ అయి ఉంది వాళ్ళలో. కొంతమంది నేను ఇక్కడ ప్రార్థన చేపిస్తుంటే నేను చెప్పని పాయింట్లు కూడా ప్రార్థన చేసేస్తుంటారు మనోళ్ళు. ఏం పని చేస్తుంది? నేను చాలా చెప్పను కానీ వాళ్ళ నుంచి వచ్చేస్తుండే. అంటే అభిషేకము పని చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి, పోయినసారి అక్కడ డ్రైనేజ్ బాగు చేస్తుంటే ఒక ఆమె వచ్చి, అన్నయ్య హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే నువ్వేం చేయాలంటే నువ్వు డబ్బుల కంటే కూడా యేసయ్యని ఎక్కువ ప్రేమించాలి. ఆమేనండి. బైబిల్లో యేసయ్య అంటాడు ఒకసారి, ప్రేమిస్తే సిరిని ప్రేమించు లేకపోతే నన్ను ప్రేమించు అంటాడు. దానికి అర్థం ఏంటంటే సిరి అనే మాటకి బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఒక దేవత అనే అర్థం వస్తుందంట, డబ్బు అనే దానికి. దేవునికి స్తోత్రం. అంటే డబ్బుని ప్రేమించేవాడు యేసయ్యని ప్రేమించలేడు, యేసయ్యని ప్రేమించేవాడు డబ్బును లెక్క చేయడు. దేవునికి స్తోత్రం. వేలు నాకు ఆ యొక్క కానుకలు వచ్చినా దశభాగాలు వచ్చినా జస్ట్ అలా చూస్తాను, వెంటనే పాస్టర్ గారికి ఇచ్చేస్తాను. ఈ దేవుడి తీసి తక్కువ నీ దగ్గర దాయని చెప్పి ఇచ్చేస్తాను. కారణం ఏంటంటే దేవుడు ఆ మనసు ఒకప్పుడు కాలు తోలాలని ఆశ ఉంది. తీరా నా కాలు రోజున నేను ఏం చేశానంటే 2 నెలది కలిపి 8,400 కరెంటు బిల్లు వచ్చింది. 2 నెలది కలిపి పెనాల్టీతో కలిపి. ఒక నెల ఏకంగా 6,000 వచ్చేసింది ఒక నెల. ఇంకా మనోళ్ళు ఇంకా ఫ్యాన్లు కొంటానంటున్నారు మనోళ్ళు. ఒక నెలకే 6,000 వచ్చేసింది. ఇదేంట్రా బాబు అని చూస్తే 2వ నెల ఏమైందంటే 2,000 వచ్చింది. తర్వాత అంటే మొత్తం కలిపి 8,400 వచ్చేస్తే ఎలా ప్రభావం అనుకుంటే, నేను నాకున్న అలవాటు ఏంటంటే యేసయ్య నేర్పించిన అలవాటు. అందరూ తిన్నాక మొక్కలెత్తిచ్చారుగా 12 గంపలు, ఆ అలవాటే నాది కూడా. దేవునికి స్తోత్రం. వచ్చిందని ఎగదిగా ఖర్చు పెట్టి వస్తే జాగ్రత్తగా దాచుకుని అవసరం అయినప్పుడల్లా ఖర్చు పెడతాను. దేవునికి స్తోత్రం. ఆమేనండి. పిల్లలకు కూడా నేను అదే చెప్పాను, రే బాబు నేను 500 ఇస్తే ఈ 500 మళ్ళీ నేను నెల వచ్చేదాకా మీకు 500, ఈ 500లో కనీసం 10 రూపాయలైనా ఉండాలి మీ దగ్గర అని అంటాను. దేవునికి స్తోత్రం. ఎగదిగా మొత్తం రూపాయి కొంచెం అట్ట 10,000 కూడబెట్టి. ఈ కరెంట్ బిల్ ఎంత వచ్చింది ఇప్పుడు? ఇది కట్టకపోతే మీరు ఇక్కడ ఆరాధనలో వెంటనే కరెంట్ బిల్లు తెమ్మని చిన్న ప్రార్థన చేసి, ప్రభా ఈ కరెంట్ బిల్ నేను కట్టేస్తున్నాను ఆయన, ఈ ఆశీర్వాదం నాకు దయచేయను ఆయన అని చిన్న ప్రార్థన చేసుకుని 8,400 రూపాయలు కరెంట్ బిల్లు కట్టేశారు. దేవుని స్తోత్రం. 900 రూపాయలు ఎంతో పాంప్లెట్లు అయిపోతుంది. మరి దేవుని పని చేయాలిగా. దేవుడు అద్భుతం చూడండి. ఆ తర్వాత మరలా మన సంఘంలో ఇంకొకరి ద్వారా దేవుడు 10,000 దశంభాగం పంపించాడు. దేవుని స్తోత్రం. 10,000 తెచ్చి, అయ్యా దేవుడు మాకు సహాయం చేశారు, అద్భుతం చేశారు అయ్యా, ఇదిగోండి డ్వాక్రా డబ్బులు వచ్చినాయి, 10,000 తెచ్చేసి. ఏమో ఆ మనసు రాకూడదు. ఆమేనాన్న. నువ్వు ఇక్కడ చేసేది, నువ్వు ఇచ్చే అర్పణకి ఇక్కడ ప్రార్థన చేస్తాం కదా, ఈ ప్రార్థనకి అక్కడ రాస్తాడు ఆయన పరలోకంలో. దేవుని స్తోత్రం. అక్కడ రాస్తాడు ఆయన. నువ్వు ఇక్కడ ఏం చేసావు మొత్తం అక్కడ దేవదూత రాసేస్తుంది. ఎప్పటికప్పుడు అక్కడ మొత్తం చిట్టా ఉంటుంది, నీ చిట్టా అంతా కూడా. ఇక్కడ నువ్వు దేవుని కొరకు ఏం చేసినా మొత్తం అక్కడ రాసేస్తుంటాడు అక్కడ. దేవుని స్తోత్రం. మనం ఒక రోజున యేసయ్య ఎదుటి నిలబడతాం కదా, అప్పుడు చెప్తాడు అన్నమాట, ఇదిగో నీ కొరకు ప్రభా నేను, దేవుడే చెప్తాడు, నా కొరకు బిడ్డ నువ్వు ఎంత చేసావు భూమి మీద, అందుకే నీకు ఎంత సిద్ధపరచాను అంటాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే అందుకే ఏం చేస్తానంటే డబ్బులు వచ్చి నేను పరిగెత్తాను ఎవరి దగ్గరికి. ఆమేనండి. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, గబగబా ఇంటికి వెళ్ళి గృహదర్శనాలు చేసేసి చిన్న ప్రార్థన చేసేసి
ఏదో ఒకటి మసిపూసి మారేడుగా చేసి ఆ మబ్బి పెట్టి ఆ డబ్బులు తెచ్చేద్దాం అనే ఆలోచన ఉంటుంది మాత్రం. కానీ నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, ప్రతి విషయంలో కూడా మనం దేవునికి లెక్క అప్పగించాలి. యేసు ప్రభు వారిని అభిషేకించినప్పుడు ఆ వ్యక్తి ఎలాగైతే లెక్కలేసుకోకుండా శక్తికి మించి అభిషేకించిందండి దేవుని స్తోత్రం. ఆ తైలం పోసి శక్తికి మించి అభిషేకించిందండి దేవుని స్తోత్రం. ఇంకోటి ఏంటంటే, దేవుని వల్ల పొందిన అభిషేకం నీ మీద పనిచేస్తున్నప్పుడు నువ్వేం చేస్తావంటే, దేవుని సన్నిధికి అర్పణ చేస్తున్నప్పుడు కొంతమంది నిన్ను చెడగొట్టే బ్యాచ్ ఉంటారు. రాత్రి చూపించారు దేవుని స్తోత్రం. కొంతమంది ఏం చేస్తారంటే చెడగొట్టే బ్యాచ్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా కట్ చేయండి, ఫోన్ కట్ చేయండి. చెడగొట్టే బ్యాచ్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే, తెచ్చే వాళ్ళు కూడా కొంతమందిని చర్చికి జనాలు రానియరు. కొంతమంది ఇక్కడికి అబ్బాయి రావద్దు, ఇక్కడ పర్లా, ఇక్కడ అలాగదు, ఇక్కడ చాలా టైం అయిపోద్ది, ఇక్కడ అలాగైపోద్ది ఇలాగైపోద్ది అని మాయ మాటలు చెప్పి ఆపేస్తుంటారు. శాపం, భయంకరమైన శాపం వాళ్ళ మీద. చర్చికి రాని ఇక్కడ జనాలు ఆపే వాళ్ళ మీద. పాస్టర్ గారు అలాగే చెప్తారు. అవన్నీ మనం చేస్తాం ఏంటి, అవన్నీ ఆటలతో ఏదైనా భోజనాలు పెట్టుకో. నువ్వు బైబిల్లో ఉందా అలాగా? ఆటలతో చేపలు కొను, బైబిల్లో ఉందా? బైబిల్లో ఉన్నది చెయ్యి. నీకు తెలియకపోతే బైబిల్ చదువు పూర్తిగా ఇంటికి వెళ్ళాక. లేకపోతే ఇంకా నీకు డౌట్ ఉంటే వెళ్ళి ఎవరన్నా పాస్టర్ గారిని అడుగు. బాగా ఆత్మీయులైతే, దేవుని గురించి తెలిసిన వాళ్ళు అయితే, మా పాస్టర్ గారు ఎలా అంటున్నారు ఏంటయ్యా అని అడుగు. వాళ్ళ నేను చెప్పింది చెప్పకపోతే అప్పుడు వచ్చి నన్ను అడుగు. నీ చెప్పు తీసుకుని నా సమ్మె కొట్టాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవడు దేవుని స్తోత్రం. మరోడు చెప్తున్నాను, ఒకవేళ దేవుని పరిచర్యకి ఎవరైనా సహకరించేటప్పుడు మీరేం చేయాలంటే అడ్డగించకూడదు. సాధ్యమైతే నువ్వు దేవుని కొరకు ఫోన్ తీసుకోండి, సైలెంట్లో పెట్టు. ఒకసారి మనోడికి సైలెంట్లో పెట్టు. దేవునికి స్తోత్రం. అడ్డగించకూడదు ఎప్పుడు. సాధ్యమైతే నువ్వు దేవుని పని చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి, కానీ అడ్డగించకూడదు ఎప్పుడు కూడా. రాత్రి ప్రభు చూపించారు నాకు. ఒక ఆమె పరిచర్యకి అర్థం తీసుకొస్తుంటే ఒక ఆమె ఇలాగే పర్లా తీయక్కర్లేదు, మనం పర్లేదు అవునే బాబు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా నా సంఘంలో ఇలాంటి వాళ్ళు కూడా. అయ్యా ఒకసారి మనోడు తీసుకోవాలి, ఒకసారి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యా ఈండి ఒకసారి పోయిండి, అయ్యా సైలెంట్లో పెట్టండి, తీసుకోరా ఒకసారి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా నా సంఘంలో అని అనిపించింది. దేవుని స్తోత్రం. అంటే సేవకుడు ఆశీర్వదించబడతాం నీకు ఇష్టం లేదా? అంటే సేవకుడు ఎప్పుడు కూడా ఉసీరుమంట, సేవకుడు ఎప్పుడు కూడా ఏడుస్తా దిగాలుగా అయ్యో ఇయ్యలేవు అని ఏడుస్తా ఉసూరుమంటా ఉండాలా? నీకు ఎలా వస్తుంది ఆశీర్వాదం? చేస్తుంటే ఇలా ఎవరన్నా అడ్డగించే వాళ్ళ పరిస్థితి ఏం జరిగింది ప్రభు అని నేను ప్రార్థన చేస్తే నాకు తెలియదుగా ఏం జరిగిద్దో. తారాజు వాళ్ళు చూపిస్తున్నాడు దేవుడు. వాళ్ళకి ఏం జరిగిద్దో తర్వాత నువ్వే చూస్తావు. చోడు కంగారు పడుకో, నువ్వేమనొద్దు, సైలెంట్గా నువ్వు ఉండు. వాళ్ళకి ఏం జరిగిద్దో తర్వాత నీ కళ్ళారా నువ్వే. మొన్న ఒక ఆమె ఫోన్ చేసి, అయ్యగారు హాస్పిటల్లో రోజుకి 20,000 తినేస్తున్నారండి. వాళ్ళు రోజుకి 20,000 లాగేస్తున్నారంటే డాక్టర్లు. ఎందుకు అయిపోతుంది 20,000 రోజుకి? అది దేవుని స్తోత్రం. మన సహోదరి చెప్తున్నాడు, ఎప్పుడు కూడా మా పిల్లలకి ఒక 5,000 కానీ 10,000 కూడా అవ్వలేదయ్యా. ఎప్పుడన్నా ఏదైనా హాస్పిటల్ ఎంతయ్యా? 1,500 ఇదే, కానీ ఎప్పుడు కూడా 1,000 అవ్వలేదు. మరి నీ గురించి కాదు నేను చెప్పింది, వేరే వాళ్ళ గురించి. ఒకరు ఫోన్ చేసి నాకు ఏమంటున్నారంటే, రోజుకి 20,000 అయిపోతున్నాయి అయ్యా, అంత అయిపోతున్నాయి ఎంత అయిపోతున్నాయి అంటే నేను చెప్తున్నానండి, నాతో దేవుడు స్పష్టంగా చెప్పారు. మీరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్లో బలిపేట మీద ఉండి చెప్తున్నాను. ఈ మాట చెప్పి ముగిస్తాను. 10వ భాగం ఇవ్వని ధనం అంతా హాస్పిటల్కి వెళ్ళిపోద్ది అన్నారు. శక్తి కొలది కూడా మనందరం దేవుని పని చేయదుముగాక. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఒక ఆయన మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, పాస్టర్ గారు. ఆయన అంటున్నాడు, స్టార్టింగ్లో నాకు ఇల్లు గడవటమే చాలా ఇబ్బందిగా ఉండేది అయ్య గారు. మొన్న వచ్చేటప్పుడు అంటున్నాడు, సేవకులు కోవడానికి వెళ్తే ఆ యొక్క టిప్పర్ లారీలు ఎక్కేళ్ళే ఉండండి. డబ్బులు అయిపోతే ఏమో డ్రింక్ తాగితే మంచినీళ్ళు పైపు ఎక్కడ ఉందని చూసుకుని మంచినీళ్ళు తాగే ఉండండి. ఒక 3 వారాల చోటన కోల్డ్ ప్యాంట్ ఎత్తడానికి వెళ్ళానండి. ఆ యొక్క సేవలోకి వచ్చాక కూడా పైన ఏమో కోల్డ్ అంటే కిందేమో పెంట అంట. అదంతా ఎత్తి తింటే 3 వారాల పెంట ఎత్తితే కోల్డ్ పెంట 7,000 ఇచ్చారంట. ఆ 7,000 తెచ్చి అన్నే ఆ దేవుని మందిరంలో యొక్క స్తోత్రం. అందరం కలిస్తే ఎలాగ చప్పట్లు వస్తున్నాయో అలాగ మనం అందరం కలిసి ఏం చేయాలంటే దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే శక్తి కొలది యేసు ప్రభు వారిని అచ్చట జటామాంసి అత్తలతో ఎలాగ అభిషేకించిందో మనం అందరం అలాగ శక్తి కొలది ప్రభువుని అభిషేకిస్తే ఏమైందంటే అంటే ప్రభు పని చేస్తే దేవుని అభిషేకం మన మీద నిలబడద్దు. ఆమేనా? నువ్వేం చేయాలో దేవుడు అప్పుడు గ్రహింపిస్తుంటాడు. నీకు ఒకసారి మనసు దేవుని పని చేయడానికి తాటాలు ఆడిపోతాం. ఆమేనా? ఆడతలేదా? ఒక్కోసారి అత్తమానం మన సహోదరుడు పౌలు ఎవరో ఒకళ్ళు ఇక్కడికి అత్తమానం ప్రార్థన చేయించుకుంటాం వచ్చారు. ప్రార్థన చేసుకుంటాము. ఇక్కడ ఏదో కొంచెం ప్రశాంతంగా ఉంది, ఇక్కడ ఎక్కువసేపు ప్రార్థన నడుతుంది అంటే
నేను అనుకుంటాను అవును అక్మాకు వచ్చేస్తున్నాడు, నన్ను రెస్ట్ తీసుకొని ఇట్లేదండి, నన్ను పొట్టుకొని ఇట్లేదండి అనుకుంటే, కానీ అతని మనసు ఏంటి? దేవుని సన్నిధిలో నేను ఇక్కడ బాగుంది, ఇక్కడ ఆత్మ పని చేస్తుంది, ఇక్కడ నేను సేవకులు కొట్టడానికి వెళ్ళినా సరే ఇక్కడికి వచ్చి ఇక్కడ మాత్రం ఇక్కడ కూర్చుని కనీసం ఒక గంట ప్రార్థన చేసి వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం. అది చాలా మంచిది. దేవుడు ముందు ఎంత శాతం ఆశీర్వదిస్తాడంటే 30% ఆశీర్వదిస్తాడు, 30%. ఈ 30%లో నువ్వు నమ్మకంగా ఉంటే మళ్ళా 60% ఆశీర్వదిస్తాడు, ఇంకా పెంచుతాడు, డబల్ చేస్తాడు. ఆ డబల్లో కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావాలే చూస్తాడు దేవుడు. నువ్వు నమ్మకంగా ఉంటే 100 ఎంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు ఎన్నే ఒకసారి ఎవడు ఆశీర్వాదం స్టెప్పులుగా, అంచెలంచెలుగా మనమందరూ ఒకసారి కట్టించాడు మొత్తం. దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. దేవుని స్తోత్రం. అలాగ నువ్వు దేవుని పని చేస్తే ఖచ్చితంగా దేవుని అభిషేకం నీ మీద నిలబడద్ది. దేవుడు ఏం చేస్తా, నాకు ఇచ్చిన అభిషేకం పానీయద్దు ప్రభా, అయ్యా నాకు ఇచ్చిన కృప పానీయద్దు నాయన, ఏసయ్యా నీకు ఆశ శక్తి కొలది నాయన. ఆ స్త్రీ ఎలాగైతే నాయన ప్రభా నీ పాదాలు ముద్దాడిందో ప్రభా, నీ పాదాల కన్నీటితో తుడిచిందో ప్రభా, అయ్యా నీ తల మీద ఇదిగోనైనా ఆ యొక్క నూనెతో అభిషేకించిందో ప్రభా తండ్రి, అలాగని మేము ఉండాలి నాయన. అయ్యా శక్తి కొలది మేము ఉండాలి ఏసయ్యా. అయ్యా సహాయం చేయనైనా. అయ్యా ఎక్కడ పిసిరు ఎదగవాళ్ళు మంచి వస్తువులు వాహనాలు కొనుక్కున్నారు కదా అని అసూయమైంది నీకు రాకూడదు. ఎదగవారిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి, కానీ ఎక్కడా కూడా నువ్వు అసూయ పడకూడదు. ప్రభా నన్ను క్షమించండి అయ్యా, ఏసయ్యా నన్ను క్షమించండి అయ్యా, ఏసయ్యా నన్ను క్షమించండి అయ్యా. ప్రభా నాకు కూడా అభిషేకం కావాలయ్యా. ప్రభా నన్ను కూడా మీ ఆత్మతో నడిపించు నాయన. అయ్యా సహాయం చేయనైనా. ప్రభా ఎక్కడ మీ అభిషేకాన్ని కోల్పోకూడదు నాయన. ఇదిగో అచ్చ జటామాంస అత్తరు తీసుకొచ్చి ఒక వ్యక్తి యేసయ్యని అభిషేకించింది. ఇదిగో యేసయ్య రానిగానే ఆయన పాదాలు కన్నీటితో తుడిచింది. యేసయ్య రానిగానే ఇదిగో ఆయన పాదాలు తల వెంట్రుకలతో తుడిచింది. ఇదిగో యేసయ్య రానిగానే ఆయన పాదాలను ముద్దాడింది. యేసయ్య కొరకు శక్తి కొలది ఆవిడ చేసింది. మరి నీవు ఎలా ఉన్నావు? ప్రభాను క్షమించాయి, ప్రభాను క్షమించు నాయన. గొప్ప దేవుడా నన్ను క్షమించు నాయన, పరిశుద్ధుడా నన్ను క్షమించు నాయన. తండ్రిని నన్ను క్షమించాయన, సైలెంట్లు తండ్రి నన్ను క్షమించు నాయన. ప్రభానికి వందనాలయ్యా, ప్రభానికి వందనాలయ్యా. అయ్యా ఇంతవరకు నేను ఇదిగోనైనా డబ్బులు దాచుకున్నాను, కానీ ప్రభా నీ పరలోక రాజ్యంలో ఆశీర్వాదాన్ని దాచుకోలేకపోయానయ్యా. అయ్యా నా భక్తిహీనతని క్షమించండి, అయ్యా నా బుద్ధిహీనతని క్షమించండి, అయ్యా నా ఉదయతని క్షమించండి. ప్రభా ఇదిగోనైనా దొంగిలించే వ్యక్తిగా నేను ఉండకూడదు ప్రభా, శాపగ్రస్తుడిగా నేను ఉండకూడదు ప్రభా. యేసయ్యా నీ ఆశీర్వాదం పొందుకున్న వ్యక్తిగా నేను ఉండాలి ప్రభా. ఇదిగో ఒక దైవజనుడు అంటున్నాడు, ఇదిగో నేను కోల్డ్ ఫార్మ్లోకి వెళ్ళి ఇదిగో ఆ పెంటల ఎత్తి ఎంతగానో కష్టపడి నా దేవుని మందిరంలో ఇదిగో ఉపకరణాలు కొన్నాను, నా దేవుని పరిచర్యకి సహకరించాను అంటున్నాడు. ప్రియమైన బిడ్డ, దేవుని కొరకు నువ్వేం చేశావు? ఇదిగో దేవుని ధనాన్ని నువ్వు ఒకవేళ దొంగిలిస్తున్నావేమో, ఇదిగో దేవుని సమయాన్ని ఒకవేళ దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకోకుండా నువ్వు ప్రార్థన చేయకోకుండా ఒకవేళ దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావేమో. ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నా ఉదయతను క్షమించయ్యా, ప్రభా నా బుద్ధిహీనతను క్షమించయ్యా, ప్రభా నా భక్తిహీనతను క్షమించయ్యా. యేసయ్యా నా స్వభావాన్ని మార్చండి. అందరూ అడగండి, యేసయ్యా నా స్వభావాన్ని మార్చునైనా, ప్రభా నా పరిస్థితిని మార్చునైనా. ఇదిగో భక్తుడైన దావీదు అంటున్నాడు, నూనెతో నా తల అభిషేకించి ఉన్నావు. ఇదిగో సమయాలు ప్రవక్త వచ్చినప్పుడు ఇదిగో దావీదును అభిషేకించడానికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి ఇతను అభిషేకించు అంటున్నాడు. ఇదిగో అభిషిక్తుల కోసం దేవుడు ఇదిగో అబ్రహాము భార్య విషయంలో రాజుగారిని సైతం గద్దించాడు దేవుడు. అభిషేకం అంత పవర్ అనమాట. ఇదిగో అభిషిక్తులకి నువ్వు విరోధంగా ఉండకూడదు, అభిషిక్తుల మీద నువ్వు నొచ్చుకోకూడదు, అభిషిక్తుల మీద చెడు ఆలోచన కలిగి ఉండకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు. ప్రభా నన్ను క్షమించయ్యా, ప్రభా నా ఉదయతను క్షమించయ్యా, అయ్యా నా బుద్ధిహీనతను క్షమించయ్యా, అయ్యా నేను నిన్ను నొచ్చుకున్నాను ప్రభా నన్ను క్షమించయ్యా. అయ్యా నా బలహీనతల నుంచి నన్ను విడిపించండి బాబు, అయ్యా నా బంధకాల నుంచి నన్ను విడిపించండి బాబు. అమ్మా ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, ప్రియమైన సహోదరుడా, నువ్వు నష్టపోవడానికి కారణం ఎవరంటే నీవే. ఇదిగో దేవుని ధనాన్ని దొంగిలించడం వలన లేనిపోని శాపాలు, ఇదిగో దేవుని యొక్క సమయాన్ని దొంగిలించడం వలన లేనిపోని శాపాలు. ఇదిగో ఎవ్వరూ నీ ఆశీర్వాదాన్ని ఆపలేరు. నీ ఆశీర్వాదానికి అడ్డెవరంటే నీవే. ప్రభు సన్నిధిలో ప్రభా నన్ను క్షమించు నాయన, అయ్యా నన్ను క్షమించు నాయన. ఇదిగో దేవుడు చెప్పిన మాటని వినకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఉంది. ప్రభా నన్ను క్షమించయ్యా, నీ మాట వెళ్ళలేకపోతున్నానయ్యా, అయ్యా నీ మాట వినే వ్యక్తిగా నన్ను చేయండి ఆయన, అయ్యా నీ మాట వినే వ్యక్తిగా నన్ను చేయండి అయ్యా. యేసయ్యా నీకు లోబడే వ్యక్తిగా నన్ను చేయండి అయ్యా అని ప్రార్థన చేసుకుందాం. దేవుని అభిషేకము మనల్ని నడిపించబోతుంది. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఆయన వల్ల పొందిన అభిషేకం మీ మీద నిలిస్తే ఇదిగో నీకేం చేయాలో దేవుడే